ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా చూసామో సేమ్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఇప్పుడు అలాగే అనిపించింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ చేయడం ఇప్పుడు రానున్న కొత్త సినిమాలకి చిన్న జర్క్ అనమాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ ఇన్ని రోజుల తర్వాత ఈ చిన్న రిలీజ్తో ఓజీ ఇంకా మనకు ఫ్యూచర్లో ఉంది కదా, ఇంకా క్లీన్ స్వీప్ ఇంకా అది ఇంకా దేని ఫస్ట్ అయితే మేము నిన్న నైట్ నుంచే ఇంకా అసలు పడుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకోలేదు మేమైతే. ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు మళ్ళీ సేమ్ మేము ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎంజాయ్ చేసామో అదే సేమ్ ఎంజాయ్ ఇది ఈరోజు చేసాం. అట్లా నిన్న నైట్ నుంచి చెప్తున్నాను, లిటరల్ పడుకోలేదు ఇంకా. సార్ స్టేటస్ని ఫోన్ కూడా చూపిస్తా 1 minute. వేరే లెవెల్ నా ఫోన్స్ అంతా పవన్ కళ్యాణ్ మొత్తం పవన్ కళ్యాణ్ ఉంటారు. నిన్న నుంచి పడుకోలేము మేము, వెయిటింగ్ మళ్ళీ ఓజీ కోసం. అసలు ఎంత వెయిట్ చేస్తున్నామంటే ఓజీ రావాల్సిందే. ఫస్ట్ ఓజీ వస్తే ఫస్ట్ డే ఫస్ట్ బెనిఫిట్స్ క్లియర్. ఒక్కటైతే చెప్తామయ్యా, సినిమాలాగే చూడాలి. అది ఆ హీరో గొప్ప. మా పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు చెప్తూనే మేమంతా బాగానే ఉంటాం, మీరు కొట్టుకోకండి. సినిమా వరకే చూడాలి, అంతేగాని మా అల్లు అర్జున్, మా పవన్ కళ్యాణ్, మా మహేష్ బాబు, మా ఎన్టీఆర్ ఇవన్నీ కాదు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, మనం అందరం జస్ట్ వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా. మన అభిమానం మన వరకు ఉండాలి, అంతేగాని అల్లు అర్జున్ అక్కడ అలాగన్నారు. ఇది రాజకీయం సినిమా ఒకటి కాదు, ఇది కూడా రాజకీయమే, సినిమానే. నిలువెత్తి నిజాయితీ, మై గాడ్, అంతే. హ్యాపీ బర్త్డే. ఓకే, ఒక్క నిమిషం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. థ్యాంక్ యూ బ్రో.